ఒకసారి ఒక విద్యార్థి తన టీచర్ని నిజాయితీ అంటే ఏమిటి అని అడిగాడు. టీచర్ చిరునవ్వుతో జీవితపు నిజమైన సంపద అని చెప్పారు. విద్యార్థి ఆశ్చర్యంతో నిజమైన సంపద అన్నాడు. టీచర్ ఇలా అన్నాడు, ఈరోజు కొంతమంది గొప్ప వ్యక్తుల జీవితంలోని కొన్ని సంఘటనలను నీకు చెప్తాను. చాణక్యుడు అని కూడా పిలువబడే కౌటిల్యుడు దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్న ఒక చిన్న గుడిసెలో నివసించేవాడు. ఒకసారి ఒక విదేశీయుడు వచ్చి, నేను ప్రధానమంత్రిని కలవాలనుకుంటున్నాను. ఆయన రాజభవనం ఎక్కడ ఉంది అని ఎవరినో అడిగాడు. ప్రధానమంత్రి రాజభవనంలో నివసించరని, నగర శివార్లలోని ఒక గుడిసెలో నివసిస్తారని అతనికి తెలియజేశారు. చాణక్యుని వద్దకు అతనిని తీసుకువెళ్లినప్పుడు చాణక్యుడు ఏదో రాజ్యకార్యంలో మునిగి ఉన్నాడు. సాయంత్ర సమయం కావడంతో ప్రక్కనే లాంతరు వెలుగుతూ ఉంది. చాణక్యుడు అతనికి స్వాగతం పలికి మండుతున్న లాంతరును ఆర్పివేసి ప్రక్కనే ఉన్న మరో లాంతరును వెలిగించాడు. విదేశీయుడు ఆశ్చర్యపోయి అడిగాడు, మీరు అలా ఎందుకు చేశారు? దానికి చాణక్యుడు ఇలా చెప్పాడు, ఈ లాంతరు రాజ్యపు నూనెతో వెలుగుతుంది. ఇప్పుడు మీరు నన్ను వ్యక్తిగతంగా కలవడానికి వచ్చారు, కాబట్టి ఈ రెండవది నా వ్యక్తిగత నూనెతో మండే లాంతరు. ఇది ఒక ఉన్నత స్థాయి నిజాయితీ. నీ రాజ్యం పట్ల, నీ కర్తవ్యం పట్ల నిజాయితీ. ఆ తర్వాత చిన్నప్పటినుంచి తన జీవితంలో కొన్ని సూత్రాలను, విలువలను పాటించిన మరొక వ్యక్తి ఉన్నాడు, గాంధీజీ గురువైన గోపాల కృష్ణ గోఖలే. అతను చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు తన క్లాస్లో ఒక ప్రశ్నకు సమాధానం వ్రాసాడు. ఇంటినుంచి వాళ్ల నాన్ననడిగ చెప్పించుకుని ఆ సమాధానం వ్రాసుకుని తీసుకొచ్చాడు. ఆ ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకున్న ఏకైక పిల్లవాడు అతనే అని ఉపాధ్యాయుడు క్లాస్లో అందరినీ చప్పట్లు కొట్టమని అడిగాడు. అందరూ అతనికోసం చప్పట్లు కొట్టారు. కాని గోపాల కృష్ణ గోఖలే ఏడవడం మొదలుపెట్టాడు. అందరూ, ఏం జరిగింది? అందరూ నీకోసం చప్పట్లు కొడుతున్నారుగా అని అన్నారు. ఈ ప్రశ్నను నేను పరిష్కరించలేదు, మా నాన్నగారు చేశారు. కాబట్టి ఈ చప్పట్లకు నాకు అర్హత లేదు అని అతను చెప్పాడు. అది నీ చదువు పట్ల, నీ సామర్థ్యం పట్ల నిజాయితీ. భారతరత్న అయిన జె.ఆర్.డి. టాటా గురించి మీరందరూ తప్పక వినే ఉంటారు. ఒకసారి అతను తన చార్టర్డ్ అకౌంటెంట్తో కూర్చున్నాడు. చార్టర్డ్ అకౌంటెంట్ ఒక నిర్దిష్ట మార్గంలో లెక్కలు సమర్పించినట్లయితే భారీ మొత్తంలో డబ్బు ఆదా చేయవచ్చని చెప్పాడు. ఇది పన్నులకు సంబంధించిన విషయం. టాటా ఇలా అడిగారు, ఇది చట్టబద్ధమైనదా లేదా చట్టం పరిధిలో సరైనదేనా? చార్టర్డ్ అకౌంటెంట్, ఇది సరైనదే అన్నాడు. అప్పుడు టాటార్, ఇది నైతికమైనదేనా అని అడిగాడు. చార్టర్డ్ అకౌంటెంట్ మౌనంగా ఉండిపోయాడు. కుదరదు, వేల కోట్ల ఆదాయమైన నైతికత లేనిదైతే మనకు వద్దు అని టాటా చెప్పారు. పిల్లలు, ఇది మీ ఆత్మ యొక్క నిజాయితీ. టీచర్ ఇంకా ఇలా అన్నారు, నిజాయితీ అనేది డబ్బుకు సంబంధించినది మాత్రమే కాదు. దానికి సమగ్రమైన అర్థం ఉంది. మనం మన శరీరానికి, మన మనస్సు పట్ల కూడా మంచి ఆలోచనల ద్వారా చెడు ఆలోచనలు మన మనస్సులోకి రానివ్వకుండా నిజాయితీగా ఉండాలి. మన స్వభావాన్ని అదుపులో ఉంచుకోవడం, అది కూడా నిజాయితీయే. సంతోషంగా ఉండటం, కోపం రాకపోవటం కూడా నిజాయితీయే. తల్లిదండ్రులకు సేవ చేయడం, భార్యాభర్తల మధ్య విశ్వాసభరితమైన సంబంధం, ఇవన్నీ నిజాయితీకి సంబంధించినవే. పిల్లల పట్ల ప్రేమ కూడా నిజాయితీయే. వాగ్దానాలు నిలబెట్టుకోవడం, దేశానికి సేవ చేయడం, ఇవి కూడా నిజాయితీయే. నిజాయితీ అంటే ఒకరి స్వంత ఆత్మ ప్రకారం ప్రవర్తించడం. తన ఆత్మ యొక్క స్వరానికి అనుగుణంగా పనిచేసే వ్యక్తి సరైనది మాత్రమే చేస్తాడు. ఆ రోజు క్లాసులో పుస్తకాలేవీ తెరవలేదు కాని నిజాయితీ అనే సారాంశం అందరి హృదయాల్లో స్థిరపడింది.